తెలుగు కథలు. పులి, గొర్రెపిల్ల మరియు వర్షంలో జరిగిన అద్భుతం. కథ. ఒకప్పుడు సిరిసల్ల గాలులతో నిండిన పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఒక పెద్ద పులి ఉండేది. అది గర్వంగా చెప్పుకునేది, నేనే అడవికి రాజు. అదే అరణ్యంలో ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉండేది. తెల్లగా చిన్నగా ఉండే ఆ గొర్రెపిల్ల ఎంత అమాయకమో. అది ఏ జంతువుకి హాని చెయ్యదు. సరదాగా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. ఒకరోజు భారీ వర్షం ప్రారంభం. ఒకరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా నల్ల మేఘాలు గుమ్మిగూడాయి. మెరుపులు మెరుస్తున్నాయి. గాలులు గరగరమన్నాయి. అరణ్యం అంతా అదృష్టం తెలియని చీకటిలో ముంచుకుంది. చిన్న గొర్రెపిల్ల భయంతో వణికిపోయింది. అదిగా చెట్టు కింద ఉండేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా గాలివాన దాన్ని కొట్టుకుపోయేలా వచ్చింది. అమ్మో, ఎవరైనా నా సహాయం చేయండి అని అది బిగ్గరగా అరిచింది. పులి ప్రవేశం. ఆ శబ్దం విన్న పులి దాని గుహ నుండి బయటకు వచ్చింది. సాధారణంగా అది ఎప్పుడూ ముఖం చిట్లించి భయపెట్టేలా కనిపిస్తుంది. కానీ ఆ రోజు పులి కూడా వర్షంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. పులి గొర్రెపిల్ల దగ్గరకు వచ్చింది. గొర్రెపిల్ల గుండె వేగంగా కొట్టుకుంది. ఇప్పుడే నన్ను తింటుందేమో. కానీ పులి నెమ్మదిగా దగ్గరకు వచ్చి తన తోకతో గొర్రెపిల్లను జారిపడకుండా పట్టుకుంది. భయపడకు, వర్షం ఆగే వరకు నా గుహలోకి రా, ఇక్కడ ప్రమాదం ఉంది అని పులి మొదటిసారి మృదువుగా మాట్లాడింది. గుహలో జరిగిన అనూహ్య సంభాషణ. పులి గుహలో సేఫ్గా కూర్చున్న గొర్రెపిల్ల ఆశ్చర్యపోయింది. పులిగారు, మీరు నన్ను తినరా? పులి నవ్వింది. నేను ఆకలితో ఉన్న వర్షంలో ఏడుస్తున్న చిన్న జీవితాన్ని చూడలేను. నువ్వు అమాయకం. నీలో భయం చూసి నిన్ను తినాలని మనసు కూడా రాలేదు. గొర్రెపిల్ల మెల్లగా, మీలాంటి వాళ్ళు కూడా ఇలా మంచిగా మాట్లాడతారా? పులి మౌనం మిగిలి కళ్ళల్లో ఒక్కసారి చిన్న మెరుపు కనిపించింది. అడవిలో నా స్వభావం నాకే తప్పదు. జీవించేందుకు మేము వేటాడాలి. కానీ నిరపరాధుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. గొర్రెపిల్ల ఆ మాటలు విని కొంత ధైర్యంగా అనుకుంది. వర్షం గంటల పాటు కురిసింది. గుహలో మొలకెత్తిన ఆ చిన్న స్నేహం ఇంకా బలమైంది. వర్షం ఆగాక ఆశ్చర్యం. సాయంత్రం సమయానికి వర్షం తగ్గింది. అరణ్యంలో మధురమైన వాసన వ్యాపించింది. తడిచిన నేల, పువ్వుల సువాసన, చెట్ల పరిమళం. పులి గుహ బయటికి వచ్చి, పొమ్ము చిన్నదానా, నీ ఇంటికి వెళ్ళిపో, మార్గం సురక్షితం అని చెప్పింది. గొర్రెపిల్ల సిగ్గుగా, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు, నేను ఎప్పటికీ మర్చిపోను. పులి కూడా చిరునవ్వుతో, నువ్వు ధైర్యంగా ఉన్నావు, దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అందులో గొర్రెపిల్ల వెళ్ళడానికి తిరిగింది. మరి వెనక్కి చూసి, పులిగారు, మనం స్నేహితులమా అని అడిగింది. పులి మొదట ఆశ్చర్యపోయింది. కానీ వెంటనే తలూపి, అవును, ఇంత చిన్న హృదయంతో ఇంత పెద్ద స్నేహం చేసే ధైర్యం నీ దగ్గరే ఉంటుంది అని చెప్పింది. అరణ్యం అంతా ఆ రాత్రి వరకు ఆ స్నేహం గురించి మాట్లాడింది. నీతి. నిజమైన ధైర్యం మనసులోని మంచితనంలో ఉంటుంది. క్రూరమైన జంతువులకు కొన్నిసార్లు ధర్మం, దయ ఉంటుంది. అవసరంలో సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో మంచితనం అనుకోని చోట కూడా దొరుకుతుంది. మరొక కథ. కోతి, చిన్న అమ్మాయి మరియు కొబ్బరి పండులో దాగిన రహస్యం. కథ. అరణ్యం అంచున ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ ఓ 7 ఏళ్ల బుజ్జి అమ్మాయి ఉండేది, అన్వి. అన్వి చాలా అమాయకం. సరదాగా ఆడుకోవడం అంటే ఇష్టం. ప్రతిరోజు పాఠశాల నుంచి వచ్చాక గ్రామం వెనుక ఉన్న చిన్న కొబ్బరి తోటలోకి వెళ్ళి ఆడుకోవడం ఆమె హాబీ. అన్వి మరియు కోతి తొలి కలయిక. ఒకరోజు ఆమె ఆ తోటలో కొబ్బరి ఆకులు సేకరించుకుంటూ ఉండగా ఒక చిన్న కోతి పైనుంచి దిగుతూ వచ్చింది. అది కూడా భయపడింది. అన్వి కూడా ఒక్కసారిగా పక్కకు తగ్గింది. కోతి దాని చేతిలో ఒక పగిలిన కొబ్బరి పండును పట్టుకుంది.
ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూశారు. అన్వి నవ్వుతూ, హలో కోతి బాబు, నువ్వు కొబ్బరి తింటున్నావా? కోతి అరటిపండ్లు మాత్రమే తింటుందని అనుకునే అన్వికి ఇది కొత్త విషయం. కోతి కూడా చిన్నపిల్లలాగా తల ఊపుతూ గజిబిజిగా శబ్దం చేసింది. కికీ. ఆ రోజే వాళ్ళ మధ్య ఒక చిన్న స్నేహం మొలకెత్తింది. కొబ్బరి పండులో దాగిన వింత. తదుపరి రోజు అన్వి మళ్ళీ తోటకు వచ్చింది. కోతి ఆమెను ఎదురుచూసినట్టుగా పై కొమ్మలపై ఊగుతూ కిందికి దూకింది. అంతలో కోతి ఒక కొత్త కొబ్బరి పండును తీసుకువచ్చింది. ఏమిటిది, నాకు ఇస్తున్నావా అని అన్వి అడిగింది. కోతి పండు పైభాగాన్ని వేళ్లతో తట్టింది. టక్ టక్. అన్వికి ఆశ్చర్యం వేసింది. ఇది ఖాళీగా ఉందేమో. అది పండును పట్టుకొని చెవి దగ్గరకు పెట్టి విన్నప్పుడు లోపలి నుండి చిన్న టన్ టన్ శబ్దం వినిపించింది. అన్వి మదిలో సందేహం పెరిగింది. కొబ్బరిలో ఎలా శబ్దం వస్తుంది? కోతి కూడా అదే ఆసక్తితో పండును తట్టి శబ్దం విని అలిగింది. కొబ్బరి పండును తెరిచిన తర్వాత చివరకు అన్వి చిన్న రాయిని తీసుకొని పండును కొట్టింది. దక్. పండు పగిలి తెరుచుకుంది. లోపల ఒక చిన్న ఇత్తడి పెట్టె మీద గ్రామం పాత సంకేతం ఉన్నది. అదే గ్రామ పెద్దల కాలంలో వాడిన గుర్తు. అన్వి, ఇది ఎవరి ఖజానా? ఎలా కొబ్బరిలోకి వచ్చిందబ్బా? కోతి కూడా పెట్టెను ఆసక్తిగా తడుముతూ చూసింది. పెట్టెను తెరిచేసరికి అందులో ఒక చిన్న పాత నక్ష పటం మరియు ఒక మెరిసే చిన్న ఉంగరం ఉంది. సాహసయాత్ర ప్రారంభం. అన్వి నక్షపటం చూస్తే అది గ్రామం వెనుక ఉన్న రాతి బండల గుట్టల వైపు చూపుతుంది. కోతి వెంటనే కీకీ అంటూ సంతోషంగా పైకి దూకింది. అంటే పోదాం రా, సాహసం మొదలు పెట్టేద్దాం అని అర్థం. అన్వి హృదయం కొద్దిగా భయపడుతూ ఉండినా ఆసక్తి ఎక్కువైంది. కాబట్టి ఇద్దరు కలిసి ఆ గుట్ట వైపు పయనమయ్యారు. రాతి గుట్టలో రహస్య మార్గం. పటంలో చూపినట్టు రాతి గుట్ట మధ్యలో ఒక పాత బారి కనిపించింది. కిందికి వెళ్ళే రహస్య మెట్లు. అన్వి, ఈ మెట్లు చాలా పాతగా ఉన్నాయే, జాగ్రత్తగా వెళ్దాం. కోతి ముందుగా దూకుతుంది. అన్వి దీపం పట్టుకొని తోడుగా నడుస్తుంది. కొంత దూరం వెళితే ఒక పాత చిన్న గది కనిపించింది. అక్కడ ఒక బంగారు ఫలకం, మన గ్రామాన్ని కాపాడిన ధీరులకు అని రాసి ఉంది. కింద ఒక పాత విగ్రహం. ఆ విగ్రహం చేతిలో ఉన్న చోటే ఆ ఉంగరం పెట్టాల్సి ఉన్నట్లు అనిపించింది. అన్వి అలా ఉంగరం పెట్టగానే గది మొత్తం వెలుగు కమ్మింది. సత్యం వెలుగులోకి. విగ్రహం వెనుక భాగం తేలికగా కదిలి అక్కడ ఒక చిన్న కథా పలక కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితం గ్రామాన్ని రక్షించిన ధైర్యవంతురాలు ఒక అమ్మాయి ఈ ఉంగరాన్ని దాచింది. భవిష్యత్తులో ఈ ఉంగరం మరో మంచిదైన హృదయంతో ఉన్న చిన్నారి చేతికి వస్తుంది. ఆమె గ్రామానికి సంతోషం, ధైర్యం తీసుకువస్తుంది. అన్వి అది చదివి ఆశ్చర్యపోయింది. అంటే ఈ ఉంగరం నాకు దొరకడం యాదృచ్ఛికం కాదు. కోతి ఆమె చేతికి ఉంగరం తగిలిస్తూ కీకీ. అన్వికి అర్థమైంది. కోతి చెబుతున్నది నువ్వే ఆ అమ్మాయి. గ్రామం మొత్తం సంబరాలు. అన్వి అన్ని గ్రామ పెద్దలకు తెలిపింది. గ్రామస్తులు ఆ ఆశ్చర్యకరమైన రహస్యం విని ఆనందించారు. పెద్దలు అన్నారు, నువ్వు ధైర్యంగా నిజాలను కనిపెట్టావు. ఈ ఉంగరం నీకు ఉండాలి. ఇది మన గ్రామం శాంతికి ప్రతీక. కోతి కూడా అన్వి భుజంపై కూర్చొని గర్వంగా కనిపించింది. ఆ రోజు నుంచి అన్వి, కోతి అడవికి, గ్రామానికి రక్షకులు అని పేరు గడించారు. నీతి. ధైర్యం చిన్న మనసులోనే ఎక్కువగా దాగి ఉంటుంది. సాహసం మొదలు పెట్టడానికి పెద్దవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న వారిని అదృష్టం ఎప్పుడూ దారి చూపిస్తుంది. స్నేహం. అది మనిషి, జంతువు మధ్య అద్భుతాలు చేస్తుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.